కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదు, ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అంటూ ఉన్నారు కవిత. సో దేశవ్యాప్తంగా అనేక పార్టీలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. మొదట్లో కలిసి ఆ తర్వాత విడిపోయిన పార్టీలు, విమర్శలు చేసిన పార్టీలు, ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ 2014లో పొత్తు పెట్టుకుంది, 2019లో విమర్శించింది, 2024లో మళ్ళీ పొత్తు పెట్టుకుంది. దేశవ్యాప్తంగా చాలా పార్టీలు భారతీయ జనతా పార్టీతో ఈ విషయం తెలిసి కూడా పొత్తు పెట్టుకుంటూ ఉన్నాయి. వాస్తవానికి కవిత చెప్పింది కూడా నిజమే కావచ్చు. తెలిసి కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటూ ఉన్నాయి సార్ భారతీయ జనతా పార్టీతో? అంటే వాళ్ళ షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కొరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? ఒకవైపు జగన్ ఎదుర్కొంటూ మరోవైపు మోడీని కూడా ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుంది. సో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడానికి కాస్త 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు గుర్తు తెచ్చుకుంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో కూడా అర్థమవుతుంది. 2019 ఎన్నికలకు ముందు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే, ఆర్థికంగా సహకరించే పారిశ్రామికవేత్తలపైన ఈడీ, సిబిఐ దాడులు జరిగాయి. మీకు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చే వారిపై కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. 2024 ఎన్నికలకు ముందు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా ఈడీ ప్రవేశించింది. సో ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పెట్టుకోకూడదు, వైసీపీ ఒక్కదాంతోనే పెట్టుకుందాం అని బీజేపీతో పొత్తు పెట్టుకొని అడిగిన బలానికి కన్నా చాలా ఎక్కువ ఎమ్మెల్యేలు ఇచ్చి, ఎంపీలు ఇచ్చి, రాజ్యసభ సీట్లు ఇచ్చి మోడీని నిరంతరం పొగుడుతూ బీజేపీని గుడ్ హ్యూమర్ అంటారు ఇంగ్లీష్లో, అలా ఉంచుతున్నారు. సో ఇది ఎప్పుడో ఒకసారి బెడిసి కొడుతుంది, అనివార్యంగా బెడిసి కొడుతుంది. కవిత అన్న దాంట్లో నిజం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని మనుగడ సాధించరు ఏ పార్టీ అన్నారు. నేను ఇదివరకు కూడా చాలాసార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను, మరోసారి కూడా చెప్తాను. ఇది నిజమా కాదా, కవిత అన్నరా ఇంకోరన్నరా అన్నది కాదు. కవిత అనటానికి కవితకు రీజన్స్ ఉండొచ్చు. ఆమె బీఆర్ఎస్ బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తోంది. ఈవెన్ ఆమె అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కూడా చేస్తారని ప్రతిపాదించారు, నేను దానికి వ్యతిరేకమంటోంది. సో ఆమె రాజకీయ వైఖరిని సమర్థించుకోవటానికి ఈ మాట అన్నది అనుకుందాం. కానీ రియాలిటీ ఏంటి? మనకు పొలిటీషియన్స్ ఏమన్నారు అన్న దానికన్నా కూడా ఫ్యాక్ట్ చెక్ చేయాలి. ఫ్యాక్ట్ చెక్ చేస్తే బీజేపీతో ఏ పార్టీలు ఏ సందర్భాల్లో పొత్తు పెట్టుకున్నాయి, ఆ తర్వాత బీజేపీ పెరిగిందా, ఆ పొత్తు పెట్టుకున్న పార్టీ పెరిగిందా, ఇది క్రైటీరియాగా మనం పెట్టుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కాశ్మీర్ వరకు చూడండి. జమ్మూ కాశ్మీర్ నుంచే మొదలు పెడదాం. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ ఆర్టికల్ 370ని మించిన స్వయం ప్రతిపత్తి కాశ్మీర్ కావాలి అని అడిగిన పార్టీ, ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. కాశ్మీర్లో బీజేపీ పెరిగింది, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు మేజర్ అపోజిషన్ పార్టీ. పీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇది బీజేపీతో పొత్తు పెట్టుకొని మనుగడ సాధించిందా పీడీపీ అంటే? సాధించలేదు. పెరిగింది బీజేపీ, తగ్గింది పీడీపీ. మీరు హర్యానా తీసుకుందాం. హర్యానాలో జననాయక జనతా పార్టీ, ఈ పార్టీ రైతు ప్రాతిపదికగా జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాటాలు జరుగుతున్న సమయంలో బీజేపీని విమర్శించి ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 10 సీట్లు జననాయక జనతా పార్టీకి వచ్చాయి పొత్తు పెట్టుకోకముందు. దానివల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏం జరిగింది? ఇవాళ జననాయక జనతా పార్టీకి 1 సీట్ లేదు. బీజేపీ సొంతగా హర్యానాలో అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, చాలా ఏళ్ళు పొత్తు పెట్టుకుంది. ఇవాళ బీజేపీకి పంజాబ్లో ఉన్నది పరిమితం. ఆ పరిమితం ఉన్నదాన్ని కాస్తంత ఎక్స్పాండ్ చేసుకుంటోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంటి వాళ్ళు, సునీల్ జాఖర్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరారు. శిరోమణి అకాలీదళ్ ఇవాళ పంజాబ్ రాజకీయాల్లో 3rd పొజిషన్కు, డిస్టెంట్ 3rdకు నెట్టివేయబడింది. మీకు 3 ఉదాహరణలు చెప్పాను. 4వది ఉత్తరప్రదేశ్. బీఎస్పీ కూడా ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. తర్వాత బీజేపీకి పొత్తు పెట్టుకోకపోయినా ఆరోపణలు ఎదుర్కొన్నది, పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడేలా వ్యవహరిస్తుంది అని. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ పోటీ చేసిన చోట్ల అనేక చోట్ల కీలకమైన చోట్ల మైనారిటీ అభ్యర్థులను పెట్టి ముస్లిం ఓట్ను డివైడ్ చేసి బీజేపీకి పరోక్షంగా లాభపడ్డది అనే ఆరోపణలు ఎదుర్కొన్నది. కానీ ఈ ప్రాసెస్లో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలపడ్డది, బీఎస్పీ చాలా బలహీనపడేది. ఇవాళ
అసలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు శాసించి అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళు అడ్రస్ లేని పరిస్థితి. మీకు వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వాజ్పేయి ప్రభుత్వంలో భాగస్వామి మమతా బెనర్జీ రైల్వే మంత్రి. అప్పుడు బీజేపీ ఏమీ లేదు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. 77 సీట్లతో అసెంబ్లీలో ప్రధాన ప్రత్యర్థి. రేపు మాపు బెంగాల్లో మమతా బెనర్జీ ఓడించి మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. తర్వాత బీహార్లో జేడీయూతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఒకప్పుడు జేడీయూ మెయిన్ పార్ట్నరు. ఇవాళ పరిస్థితి ఏంటి? జేడీయూ జూనియర్ పార్ట్నరు, బీజేపీ మెయిన్ పార్ట్నరు. రేపు ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటాడా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు రాసి పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కారంటున్నారు. బీహార్ బీజేపీ నాయకులు మాకే ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారో చెప్పలేం, కానీ బీజేపీ బలపడింది, జేడీయూ బాగా బలహీనపడింది. మహారాష్ట్రలో శివసేన పొత్తు పెట్టుకుంది చాలా ఏళ్ళు. శివసేన మేజర్ పార్టీ. బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు మనోహర్ జోషి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. జూనియర్ పార్ట్నర్ బీజేపీ. ఇవాళ ఏంటి పరిస్థితి? శివసేన 2 ముక్కలైంది. బీజేపీ ప్రధాన పార్టీగా ఉంది. ఇవాళ శివసేన ఏక్నాథ్ షిండే వర్గం మద్దతు లేకపోయినా కూడా మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండగలుగుతుంది. శివసేన పూర్తిగా ఇన్కాన్సిక్వెన్షియల్ అయిపోయింది. బీజేపీ పవర్ఫుల్ పార్టీగా మహారాష్ట్రలో ఎమర్జ్ అయింది. ఒడిస్సా నవీన్ పట్నాయక్ 2009 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009 తర్వాత విడిపోయాడు. 2024 వరకు పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా పార్లమెంట్లో దాదాపు ప్రతి అంశం పైన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఏం జరిగింది? 2024లో బిజు జనతాదళ్ని ఓడించి, నవీన్ పట్నాయక్ని ఓడించి ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా మద్దతు ఇస్తూ పార్లమెంట్లో ఆఖరికి అవిశ్వాస తీర్మానానికి కూడా వ్యతిరేకంగా ఓటు వేసి మోడీ ప్రభుత్వానికి అండగా ఉంది. పరిస్థితి ఏంటి ఇవాళ పరిస్థితి 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం అని మాట్లాడి బీజేపీకి వ్యతిరేకంగా ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్తో అనుకూలంగా ఉన్న పార్టీలందరినీ కలిసి పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే వ్యూహం కేసీఆర్ అనుసరించాడు. ఒక్క ఎన్డీఏకి అనుకూలం ఉన్న పార్టీలు ఎవరిని కలవలే. కలిసిన వాళ్ళందరూ కాంగ్రెస్ మిత్రులే. స్టాలిన్, విజయన్, మీకు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ అందరినీ వీళ్ళనే కలిశాడు. నితీష్ కుమార్ని కలవలే, బాదల్ని కలవలే. ఏం జరిగింది ఇలా పరిస్థితి? పార్లమెంట్లో 1 సీటు, లోక్సభలో 1 సీటు బీఆర్ఎస్ లేదు. తమిళనాడులో ఏడీఎంకే మీకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఏం జరిగింది ఇవాళ పరిస్థితి? బీజేపీ ఓటింగ్ 11% పెరిగింది, ఏడీఎంకే బలహీనపడింది. మళ్ళీ అనివార్యమై బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితికి నెట్టివేయబడింది. ఇవాళ మీరు చూడండి, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడుతుంది ఒకవేళ డిఎంకే వ్యతిరేక పవనాలుంటే. కేరళలో అసలు బీజేపీకి బలమే లేదు. అక్కడ శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి అని అక్కడ బలమైన టాడీ టాపర్ కమ్యూనిటీ, యువా కమ్యూనిటీ అంటారు. ప్రొనౌన్సియేషన్ మలయాళం చాలా కష్టం. అది ప్రామినెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. పినరయ్ విజయన్, విఎస్ అచ్యుతానందన్ అందరిది అదే సామాజిక వర్గం. సో అక్కడ ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ శ్రీనారాయణ గురు లాంటి గొప్ప సోషల్ రిఫార్మర్ అనుచరులమని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇవాళ పరిస్థితి ఏంటి? బీజేపీకి దూరం ఉన్నారో లేదో తెలియదు, కానీ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పొగుడుతున్నారు ఇప్పుడు ఎస్ఎన్డిపి. రేపో మాపో ఎల్డీఎఫ్లో చేరినా ఆశ్చర్యపడాల్సిన లేదు. మీరు ఇప్పుడు అస్సాం గణ పరిషత్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇవాళ అస్సాం గణ పరిషత్ లేకుండానే బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. మీరు ఇలా ఒక్క పార్టీగా నేను ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. మీరు దేశవ్యాప్త కర్ణాటక జనతాదళ్ సెక్యులర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు మరింతగా బలపడింది. మైసూర్ కోటలో కూడా బీజేపీ ప్రవేశించింది, బీజేపీ బలపడ్డది, జేడీఎస్ బలహీనపడింది. ఇలా మొత్తం దేశంలో ఉన్న రాజకీయ చిత్రపటాన్ని మొత్తం మీ ముందు పెట్టాను. కవిత అన్నది రైటా రాంగా తెలిసిపోతుంది కదా. పోనీయండి, ఇది కాక బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇంకో పలానా పార్టీ బలపడింది అని ఒక ఉదాహరణ చెప్తే వీల్ యాక్సెప్ట్ ఇట్, ఓకే ఈ ట్రెండ్కు భిన్నంగా ఉంది అని. సో కవిత అన్న దాంట్లో ఆశ్చర్యమే ఉంది. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాము. ఎక్కడన్నా
భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని ముందు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని దీర్ఘకాలంలో లాభపడి మనుగడ సాధించిన ఒక్క పార్టీ లేదు. అంతటా బీజేపీయే పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్. కానీ బట్ డెఫినెట్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ భారతదేశంలో బలహీనపడిందే తప్ప బలపడలేదు. ఎక్కడా లేదు. మీకు దేశమంతటా చూడండి, దీర్ఘకాలం ఒక ఎన్నికలో కాస్త బలపడితే బలపడచ్చు, లాభపడితే లాభపడచ్చు, కాదని నేను అంటలేను. కానీ లాంగ్ టర్మ్ పొలిటికల్ వ్యూ తీసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీ దెబ్బతిన్నది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆ మిత్రపక్షం బీజేపీ పెరిగింది. ఇది దేశమంతా ఉన్నది కదా. అందుకే కవిత అంటోంది బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైన పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ మనగడకే ప్రమాదం. ఆ ప్రతిపాదన బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తోంది. పార్టీని కాపాడుకోవటానికి నేను మాట్లాడుతున్నాను. అందులో కవిత మాట్లాడింది 100% నిజమని రాజకీయాలు చూస్తే దేశమంతా ఇన్ని ఉదాహరణలతో చెప్పాను. ఎవరైనా ఒక్క ఉదాహరణ, 2 ఉదాహరణలు, 3 ఉదాహరణలు ఎవరైనా బీజేపీ నాయకులు చెప్పబడండి. ఇంకా మాతో పొత్తు పెట్టుకొని ఇంకో పలానా పార్టీ బలపడింది, లాభపడింది, మేము లాభపడ్డాం, వాళ్ళు లాభపడ్డారు. నేనేం బీజేపీ బలహీనపడి వాళ్ళు లాభపడాలని కూడా అంటలేను. మ్యూచువల్ బెనిఫిట్. ఎవరైనా ఒక పార్ట్నర్షిప్ అంటే అది మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. కానీ బీజేపీతో పొత్తులో విన్ విన్ సిచ్యువేషన్ ఉండదు, విన్ లూజ్ సిచ్యువేషనే ఉంటుంది. అదే కవిత అన్నది ఫ్యాక్చువల్లీ కరెక్ట్ కదా. కొత్త పార్టీ పట్టే ఆలోచన లేదు అని కవిత చెప్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే నో మనుగడ అని కూడా అంటూ ఉన్నారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని కూడా అంటూ ఉన్నారు. మునిగిపోయిన నావా అని కూడా కామెంట్ చేశారు. అలా అట్ ది సేమ్ టైం సొంత పార్టీతో యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కవిత ఏం చేయబోతూ ఉన్నారు సార్? కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? కవిత ఏం చేస్తుందో కవిత చెప్పాలి, మనం చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు అన్నది నాలుగు డైమెన్షన్స్ కరెక్ట్. బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే తప్పంటుంది కనుక బీజేపీలో చేరలేదు. కాంగ్రెస్లో చేరుతుంది అన్న ఊహాగానాలు వచ్చాయి. ఆమె ఈవెన్ నేను 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను, మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానంతో బేరసారాలు జరిపిందన్నారు. దాన్ని తీవ్రంగా కవిత ఖండించింది. జర్నలిజం కాదు, శాడిజం అని. సో వాట్ హ్యాపెండ్ బిహైండ్ ద స్క్రీన్ నో వీ డు నాట్ నో. బట్ కవిత కాంగ్రెస్తో చేరుతుంది అనేటువంటి వార్తలైతే గుప్పమన్నాయి. కానీ కాంగ్రెస్లోనే బలమైన వర్గం కవితను రాకను వ్యతిరేకించిందని కూడా వార్తలు వచ్చాయి. ఏది నిజమో తెలియదు. కానీ ఇప్పుడైతే ఆమె కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. రేవంత్ రెడ్డి వర్గం కవిత రాకను వ్యతిరేకించిందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇది కాంగ్రెస్లో తనను రాకుండా ఆపినందుకు రేవంత్ రెడ్డిపై దాడియా, తనను వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీపై దాడియా, లేదా కాంగ్రెస్తో తాను చేరుతున్నాను అని వార్తలు వచ్చాయి కనుక తాను కాంగ్రెస్లో చేరనని ఇండికేషన్ కొరకు కాంగ్రెస్పై దాడా తెలియదు. కానీ కాంగ్రెస్పై అయితే దాడి చేస్తోంది కనుక కాంగ్రెస్లో చేరటానికి ఇప్పుడు అవకాశం లేదు. అయితే రాజకీయాల్లో ఇలాగే ఉంటుందని మనం అనలేం. ఎందుకంటే వైఎస్ షర్మిల పాదయాత్ర యావత్తు కాంగ్రెస్ను భయంకరంగా అటాక్ చేసింది. రేవంత్ రెడ్డి అటాక్ చేసింది, మళ్ళీ కాంగ్రెస్లోనే చేరింది కదా. అందువల్ల రాజకీయాల్లో నిన్నటిదాకా ఈ క్షణం వరకు కూడా తిడుతుంటారు, మళ్ళీ నెక్స్ట్ క్షణం వాళ్ళు మారిపోతుంటారు. అందువల్ల రేపు ఏం జరుగుతుందో నేను చెప్పలేను. కానీ ఇవాళున్న సిచ్యువేషన్ వరకు మాత్రం ఎనాలిసిస్ చేస్తే బీజేపీలో చేరడాన్నే ఆమె వ్యతిరేకం, కాంగ్రెస్తో చేరను అని అంటోంది. కొత్త పార్టీ పెట్టనని తాజా స్టేట్మెంట్ ఇది. ఇప్పటిదాకా ఈ స్టేట్మెంట్ రాలేదు. మీకు మంచిర్యాలలో పర్యటన సందర్భంగా పేర్కొంది. ఇప్పటిదాకా వచ్చింది తెలంగాణ జాగృతి అని పార్టీ పెడుతుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పార్టీ పెడుతుంది అని వచ్చాయి. మరి ఇప్పటికిప్పుడు ఆమె కొత్తగా పార్టీ పెట్టను అని అంటే ఎట్టి పరిస్థితుల భవిష్యత్తులో పెట్టదా చెప్పలేము. నెట్టివేయబడ్డాను నేను పెట్టడానికి. మరి ఈ రకంగా కొత్త పార్టీ పెట్టకుండా, బీజేపీలో చేరకుండా, కాంగ్రెస్ వైపు చూడకుండా మరి సొంత పార్టీలో ఏమైనా ఆమె అడ్జస్ట్ అవుతుందా అంటే కావడం లేదు. ఆమె చిట్చాట్ల పేరిట, పర్యటనల పేరిట బీఆర్ఎస్కు నిద్రలేని రాత్రులు కల్పిస్తోంది. సో ఏం చేయబోతోంది? పాసిబిలిటీ ఒకటి, బీఆర్ఎస్లోనే ఆమె రైజ్ చేసిన కన్సర్న్స్కు, ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్స్కు తగిన సమాధానం కనుక కేసీఆర్ ఇవ్వగలిగితే బీఆర్ఎస్లోనే ఉండిపోయి ఇది టీ కప్పులో తుఫాన్ లాగా ఇదొక ఎపిసోడ్ లాగా మిగిలిపోవచ్చు. దట్ ఈస్ అ పాసిబిలిటీ 1. ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ ఏది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ కేసీఆర్ వారసత్వమే అయితే మాత్రం అవకాశం ఉండదు. అదర్ దెన్ కేసీఆర్ వారసత్వం
కేటీఆర్ నాయకత్వానికే నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కూడా ఒక పొలిటికల్ సిగ్నిఫికెంట్ గుర్తింపు కావాలి అని గనక ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ అయితే బహుశా కేసీఆర్ అయినా ఈ డ్యామేజ్ ఎందుకు అని పిలిచి మాట్లాడి అడ్జస్ట్ అకామిడేషన్ చేయొచ్చు. జనరల్గా వేరే నాయకులతోనే అవుతుంది, అందులో కూతురుతో ఏముంది, సొంత కూతురుతో. సో అదేం పెద్ద అసాధ్యమైన విషయం అయితే కాదు. మరి కవిత వ్యూహాత్మకంగానే తాను పార్టీ నాయకత్వం తనను ఆహ్వానించి తన కన్సర్న్స్ను అడ్రస్ చేసి తన ఆస్పిరేషన్స్కి విలువ ఇచ్చేందుకు ఈ ఎత్తుగడేస్తుందా అనేది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటి అంటే ఆమె బీఆర్ఎస్ వెనకాలన్న ఫాలోయింగ్ని అట్రాక్ట్ చేయాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పట్ల హోస్టైల్ స్టాండ్, శత్రుపూర్వక వైఖరి తీసుకుంటే ఆమె వెనకాల ఎవరు వస్తారనేది క్వశ్చన్. ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టినా బీజేపీ ఓటర్లు ఆమె వైపు ఉన్నారు, కాంగ్రెస్ ఓటర్లు ఆమె వైపు ఉన్నారు. ఆమె వైపు రావాల్సిన వారు బీఆర్ఎస్కి చెందిన వారే, నాయకులైనా కార్యకర్తలైనా ఓటర్లైనా. అందువల్ల బీఆర్ఎస్ పట్ల తాను ఏదో హోస్టైల్ వైఖరితో ఉన్నాను, శత్రుపూర్వ వైఖరి, బీఆర్ఎస్ విధ్వంసం కొరకే తాను యత్నిస్తున్నాను, బీఆర్ఎస్ ప్రత్యర్థులతో కలిసి కుట్ర పన్నుతున్నాను అనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా కవిత పార్టీని నిష్క్రమిస్తే ఆమెపై దాడి ఇదే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ దాడి ఉంటుంది. సో అందువల్ల దానికి ముందుగానే ఆమె ప్రిపేర్ అవుతూ, చూడండి నేను చివరి నిమిషం వరకు పార్టీలో ఉండటానికే ప్రయత్నించాను, పార్టీలో కాపాడటానికే ప్రయత్నించాను, నేను పొలిటికల్ అంశాలే రైజ్ చేశాను, నా పదవులు కావాలని ఎక్కడ అనలేదు. కానీ కనీసం నేను రైజ్ చేసిన కన్సర్న్స్ను పార్టీ అడ్రస్ చేయక పార్టీ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఇలా తయారైంది. అందువల్ల పార్టీ పరిరక్షణ కొరకే నా ప్రయత్నము అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి కూడా కవిత ఇప్పుడు ఇలా వ్యవహరించవచ్చు. ఇది రెండు పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ ఏంటి? మిగతా ఇప్పుడు బీజేపీలో చేరకపోవచ్చు, కాంగ్రెస్లో చేరాలి అనుకుంటే ఆమె ఇండిపెండెంట్ యాక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను గుర్తించక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు, తెలంగాణలో గ్రౌండ్ సిచ్యువేషన్ కనుక షర్మిలకు భారీగా అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పంపించుంటే తెలంగాణలో ఉంచుకునేది. సో అందువల్ల అల్టిమేట్గా కవిత వల్ల తమకు లాభం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తే రేవంత్ రెడ్డి కూడా పక్కకు పెట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ అనేక సందర్భాల్లో ఇలా తమ రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేకపోయినా తీసుకున్న సందర్భాలు జాతీయ పార్టీలు ఉంటాయి. అందువల్ల కవిత తన ఇండిపెండెంట్ యాక్షన్ ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సంకేతం, తన వల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్లో చేరాలనుకుంటే. నాలుగోది, షీ మే బీ టెస్టింగ్ అవర్ ఓన్ పాపులారిటీ ఆల్సో. సో ఎంత గ్రౌండ్ సిచ్యువేషన్ ఎంత ఉంటుంది, అందుకే ఇవాళ మంచిర్యాలకు వెళ్ళడము ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ కలిసి రాకపోయినా తాను పర్యటనలు జరపడం ద్వారా క్షేత్రస్థాయిలో తన చర్యలకు తన పనికి ఏ మేరకు సపోర్ట్ వస్తుంది అని ఒక అంచనా కూడా ఆమె వేసుకోవచ్చు. షీఈ్ ఎ ఇంటెలిజెంట్ పొలిటీషియన్, షీఈ్ బేసికలీ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్. చాలా తెలివైన నాయకురాలు, తెలివైన మహిళ కూడా. మీరు ఆమెతో మాట్లాడిన వారు ఎవరికైనా తెలుసు, షీఈ్ పొలిటికల్లీ వెరీ వెరీ షార్ప్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఆకున్న ఆర్టికులేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మాట్లాడగలుగుతుంది, చాలా పొలిటికల్లీ షార్ప్. అందువల్ల కవితను తక్కువ అంచనా వేయకూడదు. షీఈ్ పొలిటికల్లీ షార్ప్ కనుక ఆమె నెక్స్ట్ మూవ్ ఏం చేయాలి అనే దానికి కూడా పార్టీలోనే అడ్జస్ట్ కావాలా, కొత్త పార్టీ పెట్టాలా, వేరే పార్టీ వైపు చూడాలా అన్నదానికి కూడా షీ మే బీ టెస్టింగ్ ఇట్. అంటే ఇండిపెండెంట్గా కొంత యాక్టివిటీ మొదలు పెడితే కదా క్షేత్రస్థాయిలో ఏముంటుంది ఏముండదు అర్థమయ్యేది. అందులో భాగంగానే ఈ మనకు అయోమయ స్థితిగా కనిపించే పార్టీ పెట్టనంటోంది, బీజేపీలో కలవనంటోంది, కాంగ్రెస్ వైపు చూడనంటోంది, సొంత పార్టీలో ఆగనంటోంది. ఇది అయోమయంగా మనకు కనబడవచ్చు, కానీ ఆమెకు వ్యూహాత్మకమై ఉండొచ్చు కదా. ఈ కవిత ఎపిసోడ్లో అధినేత నుంచి కార్యకర్త వరకు మౌనంగా ఉంటూ ఉన్నారు. ఒక రకంగా బాయ్కాట్ కవిత అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కవిత మంచిర్యాల పర్యటనలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా దూరంగా ఉన్నాయి. కవిత పట్ల బీఆర్ఎస్ నాయకత్వం ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది సార్, మీకేమనిపిస్తుంది? అంటే కవిత వ్యూహాలను, కవిత ఎత్తుగడలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండొచ్చు. తొందరపాటు చర్య వద్దు అని నిర్ణయానికైతే క్లియర్గా వచ్చారు. సో ఈ ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. వేరే నాయకులైతే మీరు ఇప్పటికి షోకాజ్ నోటీసులు ఇచ్చేవాళ్ళు, కవిత విషయంలో మీరు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకు అని కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి విమర్శలు కామన్. కానీ రాజకీయాల్లో కనీస పరిజ్ఞానం ఉన్నవారైనా
ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అదేమి చూడు కవిత విషయంలో ఒక రకంగా, వేరే పార్టీ విషయంలో ఒక రకంగానే రాజకీయంగా విమర్శలు చేసే వాళ్ళు చేస్తారేమో, కానీ ప్రజల్లో కూడా అవును బిడ్డ కదా పాపం తొందరపడితే ఎట్లా అనే అంటారు. మన దేశంలో సమాజానికి ఉండే లక్షణం అది. సో ఎవరైనా బయట వాళ్ళని తీసేసినంత బిడ్డను కొడుకుని తీసేస్తారా? రక్తబంధం పేగబంధం అంత తొందరగా తీసి పడేస్తారా? పాపం ఓపిక పడుతున్నాడు పెద్ద మనిషి అంటారు. అందువల్ల ప్రజల్లో కూడా రావాలి. ఒకవేళ నిజంగానే కవిత పైన వేటు వేయాలనుకుంటే ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచే రావాలి. ఇంకెంతకాలం ఓపిక పడతారండి మీరు? ఎంత కూతురైనా తండ్రికి ఇంత డ్యామేజ్ చేస్తుంటే అని ప్రెషర్ వచ్చేంత వరకు ఓపిక పడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాట్ పీపుల్ వాంట్ ఇఫ్ యూ డూ పీపుల్ విల్ అప్రిషియేట్. సో అది కేసీఆర్ వ్యూహం అయి ఉండొచ్చు. సో లెటర్ మేక్ ఆల్ ద నాయిస్. ఆమె ఏమైనా అల్లరి చేయనియండి, ఆమె ఏమైనా మాట్లాడనివ్వండి, మనం ఎందుకు కామ్గా ఉంటే ప్రజల్లోనే వస్తుంది కదా. చూడండి, తండ్రి ఏం మాట్లాడలే, అన్నేం మాట్లాడలే, ఎవరేం మాట్లాడలే, ఈమెతో రోజు మాట్లాడుకుంటూ పోయింది. చూడు ఈమె పార్టీ నష్టం చేస్తుంది అనే భావన పార్టీలోనూ ప్రజల్లోనూ కల్పించవచ్చు. ఆ తర్వాత ఏదైనా చర్య తీసుకుంటే అది ఉపయోగపడవచ్చు. అందువల్ల కూడా మౌనంగా ఉండొచ్చు. ఒకటి. రెండు, కవిత ఏమైనా అర్థం చేసుకుని వెనక్కు రావచ్చేమో, తొందరపడడం ఎందుకు? ఒకసారి తెగిపోయాక అతకబెట్టడం చాలా కష్టం. తెగక ముందే నివారించడం బెటర్ కదా అని. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేఫ్ 9 అంటారు. అదే సమయంలో మనకు కామ్గా ఉండడం వల్ల కూడా కొన్ని విషయాల్లో రాజకీయాలు ఏమవుతుంది అంటే షీ మే కమ్ బ్యాక్, హూ నోస్. సో ఆమెకు ఆప్షన్ ఇచ్చి స్పేస్ ఇవ్వడం కూడా మంచిది కదా. సో తొందరపడపైన ఏదైనా చర్య తీసుకుంటే ఆమె మళ్ళీ వెనక్కు రావాలనుకున్నా రాలేని పరిస్థితిని క్రియేట్ చేయడం, ఇర్రివర్సిబుల్ సిచ్యువేషన్ను ఆమె క్రియేట్ చేయడం వల్ల బీఆర్ఎస్ కూడా లాభం లేదు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా కవితను వదులుకోవాలని ఎందుకు చూస్తుంది? ఈ హెడేక్ కొంతమంది ఆవాదన కూడా చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ఎత్తుగడగానే చేస్తున్నాడు. హరీష్ రావును శాశ్వతంగా పక్క పెట్టడానికి ఒక ఆయుధము. చూడు బిడ్డనైనా పక్కకు పెట్టాడు. అందువల్ల హరీష్ రావు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది, ఇక నీవైనా గట్టిగా మాట్లాడితే ఇదే అవుతుంది అని. లేదు, ఈవెన్ కేటీఆర్ను కూడా కంట్రోల్. నిన్న కాంగ్రెస్ ప్రతినిధి ఒక అతను టీవీ ఛానల్ అంటున్నాడు ఇదంతా కేసీఆరే నడిపిస్తున్న ఆట అని కూడా అనుమానం వస్తుంది. ఇక కేటీఆర్ను కూడా కంట్రోల్ పెట్టడానికి, అందరినీ కంట్రోల్ పెట్టి తన బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఆడుతున్నాడని. సో ఇలాంటి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. బట్ ఏదైనా కవిత అకామిడేట్ అవ్వటానికి కూడా ఇది అవకాశం. వెయిట్ అండ్ వాచ్ ఉంటే ఆటోమేటిక్గా కొంత గాయం తగిలినా అది హీల్ అవుతుంది. గాయాన్ని అలాగే వదిలేస్తే హీల్ అవుతుంది. సో రాజకీయ గాయం కూడా వదిలేస్తే హీల్ అవుతుంది. రాజకీయ గాయానికి కూడా గెలకపోతే అదే హీల్ అవుతుంది, కాస్తంత ఓపిక పడితే. బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు. మూడవది, రాజకీయాల్లో పివి నరసింహారావు స్టైల్ ఉంటుంది. సమయమే సమస్యలకు పరిష్కారం చెప్తుంది, కాలమే సమస్యల్ని పరిష్కరిస్తుంది అని. వెయిట్ అండ్ వాచ్ అంటే స్టేటస్ కో ఇస్ట్ అంటారు. కేసీఆర్ కూడా సన్నిహితులు కొంతమంది అంటారు, మీరు అనుకున్నట్లు కేసీఆర్ ఫామ్ యాక్షన్ తీసుకుంటారు అనుకుంటారు, కానీ కేసీఆర్ కూడా చాలా కాలం ఓపిక పడతాడు. కాలమే పరిష్కారం చెప్తుంది, ఎందుకు తొందరపడడం అనేది ఆయన స్వభావము అని ఈ మధ్య కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు ఇదే విషయాలు మాట్లాడుతుంటే చెప్తున్నారు. సార్ మీరు అనేది నిజమే, కేసీఆర్ మొండి, కేసీఆర్ పట్టుదల ఎక్కువ, కేసీఆర్ కోపం వస్తే ఎవరిని కేరియడు, అది నిజం. కానీ ఇది కూడా నిజమే, ఆయన చాలా ఓపిక పడతాడు, తర్వాతనే తీసుకుంటాడు చర్య అని. బహుశా అదైనా స్వభావ రీత్యానే ఉండొచ్చు. నాలుగవది, కవిత తిరుగుబాటుతో మనమందరము చర్చించుకుంటున్నాం, కానీ కేసీఆర్ దాన్ని అసలు పట్టించుకోవడం కూడా లేదు. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్, లైట్గా తీసుకుంటున్నాడు. ఈజ్ నాట్ ఈవెన్ బాదర్డ్ అనడం కూడా ఒక పొలిటికల్ మెసేజ్ మంచిది కదా. ఏదో అడావుడై ఆగమాగమై కేసీఆర్నే ఆగమాగం చేసింది కవిత అనే పరిస్థితి తెచ్చుకోవద్దనేది కూడా ఆలోచన ఉండొచ్చు. అందువల్లనే బాయ్కాట్ కవిత అనే దానికన్నా, బాయ్కాట్ కన్నా కూడా అసలు కవిత ఇంత తిరుగుబాటు చేస్తుంటే ఆమె పర్యటనలో బీఆర్ఎస్ నాయకులు వెళ్ళడం సాధ్యమే కాదు. అధినేత ఏ చర్య తీసుకుంటాడో తెలియకుండా ఆమెకు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నాయకులు సహకరించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, సొంత మీడియా విలేకరులతో నిఘా పెడుతున్నారు, ఏ పార్టీని ఏ నాయకుడు ఆమెతో వెళ్తున్నారు అని. సో సొంత పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఏం కవిత వెనక్కే వస్తుందో, ముందుకే పోతుందో ఏమీ తెలియదు, కవితకు రెస్పాన్స్ ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడు అనవసరంగా మనం ఈ పంచాయతీలో దూరడం ఎందుకు, చూద్దాంలే మా అని గట్టి మీద ఉండొచ్చు. సో అందువల్ల
ఎవరి స్ట్రాటజీస్ వారికి ఉంటాయి కదా. సో అల్టిమేట్గా ఆ రకమైన వ్యూహరచన ప్రతి వైపు నుంచి కూడా జరుగుతుంది. అందులో కేసీఆర్ వైపు నుంచి కూడా ఉండొచ్చు. లెటర్స్ వెయిట్, లెటర్స్ లీవ్ హర్. సో ఆమె కోపము, ఆవేశము, ఆమె అంతా వెలగక్కొని అప్పుడు ఆన్సర్ చెప్దామని అనుకోవచ్చు కూడా. కవిత గత కొన్ని రోజులుగా అనేక అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి అని చెప్పేసి. సో ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ని విమర్శలు కవిత నుంచి అండ్ పక్క పార్టీల నుంచి వస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కవిత రేజ్ చేసిన అంశాలలో కొన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ సెలెక్టివ్గా కలుస్తాడు, అది ఆయన మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆయన ఇష్టం అది. లేదు కేసీఆర్ పార్టీలో ఆయన దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు, కోవట్లు చేరాయి, కోటరీ చేరింది, ఈ అంశాన్ని కేసీఆర్ వచ్చే సమాధానం ఎవరు చెప్పుకోరు. ఇలాంటి పార్టీ ఆర్గనైజేషనల్ ల్యాప్సెస్ కవిత ఆరోపిస్తున్నట్లు పార్టీలో ఉండే నిర్మాణ సంబంధిత విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ స్వభావము, శైలికి సంబంధించిన విమర్శలు ఉన్నాయి. అలాగే కవితను దూరం పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ మూడిటికి బయటికి వచ్చి సమాధానం చెప్పడము, చెప్పకపోవడం అనేది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఇష్టం. కానీ కవిత పొలిటికల్ అంశాలు కూడా రైజ్ చేసింది. ఈ పొలిటికల్ అంశాలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫ్యామిలీ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ పార్టీ ఇష్యూ, ఇట్స్ నాట్ పర్సనల్ ఇష్యూ. సమాజం మొత్తానికి, రాజకీయ వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలు. ఉదాహరణకు ఆమె రైజ్ చేసిన అంశం ఉంది, ఆమె బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ప్రయత్నం జరుగుతోంది అని. ఈ ప్రయత్నము జరుగుతుందా లేదా అనేది బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి. మాకు సంబంధం లేదంటే ఎట్లా? రాజాసింగమో నిజమే జరుగుతోంది, బీఆర్ఎస్ నాయకులు మా పార్టీ నాయకులతో సంభాషిస్తున్నారని కూడా రాజాసింగ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. పోనీ కవిత అన్నదానికైనా కిషన్ రెడ్డి సమాధానం చెప్పకపోతే రాజాసింగ్ అన్నదానికైనా సమాధానం చెప్పాలి కదా. ఇంకో వార్త కూడా ఇవాళ వచ్చింది, ఈ హరీష్ రావుతో ఈటల షామీర్పేట్ ఫామ్ హౌస్లో భేటీ, అక్కడ నుంచి ఫోన్లో కేసీఆర్తో మాట్లాడారు అని. మరి ఆయన బీజేపీ ప్రతినిధిగా, ఒకవేళ అదే నిజమైతే, ఆరోపించింది కూడా కాంగ్రెస్ నాయకులే. సో అది నిజమా అబద్ధమా నేనేమీ వ్యాలిడేట్ చేయలేను. కానీ అదే నిజమైతే ఆయన ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా తాను బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి రానప్పుడు ఆప్షన్గా బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడా అనేది ఒక యాంగిల్ వస్తుంది. రెండో యాంగిల్ బీజేపీ ప్రతినిధిగానే వెళ్ళి కలిశాడా, సో ఇదొక క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి వాటికి మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి కదా. ఇది పొలిటికల్ క్వశ్చన్. వారి వ్యక్తిగత స్వభావానికి, వ్యక్తిగత నాయకత్వ శైలికి, పార్టీ అంతర్గత వ్యవహారాలకు, అన్నా చెల్లెళ్ళ మధ్య కేసీఆర్ వ్యవహారానికి సంబంధించింది కాదు కదా. దే ఆర్ కన్సర్న్ విత్ ద పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ. అక్కడ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఈ పొలిటికల్ అంశాలకు మాత్రం సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయా, అలాంటి సంకేతాలు ఇచ్చారా, తాను జైలుకి వెళ్తున్న సమయంలో పార్టీని విలీనం చేస్తారని ప్రతిపాదించారు అని అన్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ సీరియస్ క్వశ్చన్స్ కదా. సో ఈ పొలిటికల్ క్వశ్చన్లకైతే కేసీఆర్ సమాధానం చెప్తారా, కేటీఆర్ సమాధానం చెప్తారా, బీఆర్ఎస్ అయితే జవాబు చెప్పాల్సిందే. దాన్ని దే కెనాట్ అవాయిడ్. కవిత రైజ్ చేసే పొలిటికల్ అంశాలకు అనివార్యంగా సమాధానం చెప్పాలి. అలాగే భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని ఆమె ప్రశ్న వేసింది. అది వ్యక్తిగత అంశం కాదు కదా, అది సమాజానికి సంబంధించిన అంశం. నిజమా కాదా దానికి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. కేసీఆర్ చెప్తారా, కేటీఆర్ చెప్తారా, బీఆర్ఎస్ అధికార ప్రతినిధులతో చెప్పిస్తారా? కవిత ఒక పొలిటికల్ డొమైన్లో పొలిటికల్ క్వశ్చన్స్ వేసినప్పుడు ఆ పొలిటికల్ క్వశ్చన్స్కు సైలెన్స్ కెన్ నెవర్ బీ ద రిప్లై. సో అందువల్ల ఆ పొలిటికల్ క్వశ్చన్ రైజినప్పుడు ఆన్సర్ చెప్పాల్సింది. అయితే కిషన్ రెడ్డి అంటే బీజేపీ సంబంధం లేదనలేము. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని వార్తలు వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాదు, బీఆర్ఎస్ను మేము విలీనం చేసుకోము, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోము అనైనా వివరణ ఇవ్వక తప్పదు కదా. అందువల్ల నీకు రెండు పార్టీలు కలుస్తున్నాయప్పుడు ఇద్దరు చెప్పాల్సి ఉంటుంది, ఒక్కరే చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. డాడీ డాటర్ ఫ్యామిలీ డ్రామాలో పాత్రధారులం కాబోము అంటూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి. సో రఘునందన్ రావు రెస్పాండ్ అవ్వడం మీద కూడా పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ
కవిత ఎపిసోడ్లో ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంటోంది? ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదని ఏమి అనుకోవడం లేదు. ఎక్కువగా మాట్లాడదలుచుకోకపోతేనే కిషన్ రెడ్డి రిప్లై ఇచ్చాడా, రాజాసింగ్ మాట్లాడా, రఘునందన్ రావు మాట్లాడా? అది కాదు, ఎక్కువగా మాట్లాడకూడదు అనుకునే క్వశ్చన్ లేదు. వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు కూడా. ఈటల రాజేందర్ మాట్లాడలేదా? అది కాదు అనుకుంటున్నది. మాకు పాత్ర లేదు, పాత్ర లేకపోవడం వేరు, మాట్లాడడం వేరు. మాట్లాడుతున్నారు, పాత్ర లేదు అంటే బీఆర్ఎస్ నాయకత్వానికి కవితకు మధ్య జరుగుతున్న వార్లో మా రోల్ లేదు అని. ఇప్పటిదాకా బీజేపీ రోల్ అని కూడా ఎవరు విమర్శలు చేయలేదు. కవిత పాత్ర వెనకాల కాంగ్రెస్ ఉంది అన్న వార్తలు వచ్చాయి. బీజేపీ పాత్ర లేదు అంటే కవితను ప్రొవోక్ చేయడంలో బీజేపీ పాత్ర లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అసలు ఈ కవిత తిరుగుబాటుకు పొలిటికల్ అంశమైన బీఆర్ఎస్ బీజేపీల విలీనము, బీఆర్ఎస్ బీజేపీల పొత్తు అనే అంశం వల్ల ఇదంతా ముందుకు వచ్చింది కనుక మనం మా పాత్ర లేదు అనలేము. బీజేపీ ఇతర పార్టీలలో జరిగే అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉంటుంది, పొలిటికల్ ఫ్యామిలీలో జరిగే ఘర్షణలకు దూరంగా ఉంటుంది అని అనుకుందామా? ఒక్కసారి దేశమంతటా ఏం జరిగిందో చూద్దాం. మీకు లోక్ జనశక్తి పార్టీ బీజేపీ మిత్రపక్షం, అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్కు రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడికి మధ్య ఘర్షణ జరిగితే బీజేపీ అటు ఇటు రాజకీయం ఆడలేదా? ఫ్యామిలీ డ్రామానే కదా అది. మరి అందులో రాజకీయం ఆడారు కదా. అన్నాడీఎంకేలో జయలలిత మరణానంతరం ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్, ఓపీఎస్ వర్సెస్ శశికళ వర్సెస్ ఈపీఎస్, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ లేదా? లేకపోతేనే శశికళ ఏఐఏడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనాక కూడా అప్పుడు తమిళనాడు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీనియర్ బీజేపీ నాయకులైన విద్యాసాగర్ రావు గారు వారం రోజుల దాకా తమిళనాడు రాకుండా ఎందుకున్నారు? అప్పుడు కదా వారం రోజుల తర్వాత కదా శశికళ కోర్టు తీర్పు చెప్పి శశికళ జైలుకు పోయి ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు అయినాక కదా అప్పుడు వచ్చారు కదా. అప్పటిదాకా తమిళనాడు రాలే కదా, 1 వీక్ ఎందుకు పట్టారు? సో ఇవన్నీ మీకు ఓపీఎస్ బీజేపీ డైరెక్షన్లోనే ఆయన ఆడలేదా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగింది. ఏడీఎంకేలా టీడీపీ మిత్రపక్షమే, కానీ టీడీపీ మిత్రపక్షం ఉండగానే మిత్రపక్షంగా మధ్య లేనప్పుడు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మంతనాలు జరపలేదా? అప్పుడు ఏమన్నారు మనతోని? ఎన్టీ రామారావు సినిమాల గురించి, తెలుగు సినిమా ఔన్నత్యం గురించి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో చర్చించారు అని అఫీషియల్ బీజేపీ వర్షన్. ఎవడన్నా ప్రజలు నమ్ముతారా? అమిత్ షా లాంటి రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ సినిమాల గురించి చర్చించడానికి జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం అవుతాడా ఎక్కడన్నా? అందులో ఎన్టీఆర్ సినిమాలతో చర్చించడానికి చాలా పెద్ద సినిమా పండితులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు సమావేశమయ్యారు? ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు మా కుటుంబంలో భాగమే అయినటువంటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు? ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతున్నాయి. ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయి కదా. సో ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిసి ఉండకపోతే రంగం మీద జూనియర్ ఎన్టీఆర్ వచ్చేవాడేమో, ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడేమో. ఇవన్నీ మన కలవం జరుగుతున్న వ్యవహారాలే కదా. అందువల్ల అక్కడ ఫ్యామిలీ డ్రామాలో భాగం కాలేదు. ఒకవేళ డ్రామా అయితే ఫ్యామిలీ ఇష్యూ పాలిటిక్స్లోకి ఎంటర్ కాలేదా? టీడీపీ రాజకీయాల్లో లేదా? మీరు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేల మధ్య ఘర్షణ జరిగినప్పుడు రాజ్ ఠాక్రే దూరమైనప్పుడు అందులో బీజేపీకి ఏ సంబంధం లేదా? రాజ్ ఠాక్రే బీజేపీకి దగ్గర కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలుస్తున్నారు కానీ. సో అందువల్ల ఇలా దేశవ్యాపితంగా అనేక పార్టీలలో మీకు ఆ పార్టీలో ఉండే ఫ్యామిలీ పార్టీస్లో కూడా బీజేపీ సంబంధాలు పెట్టుకున్నది, ఇన్వాల్వ్ అయింది, ఇంటర్వ్యూన్ అయిన ఉదాహరణలు ఉన్నాయి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఒక రాజకీయ పార్టీలో పరిణామాలు జరుగుతుంటే ఇంకో రాజకీయ పార్టీ మౌనంగా ఎందుకు ఉంటుంది? బీజేపీ ఉండాలని నేనేం అంటలేను. ఆబ్వియస్లీ ఆ పార్టీ ఎత్తుగడ లేస్తుంది, వేయకుండా ఎట్లుంటుంది? ఏం రాజకీయాల్లో సన్యాసం చేస్తారా? బీజేపీ ఏమైనా స్వచ్ఛంద సంస్థన? అదొక రాజకీయ పార్టీ. ఇతర పార్టీలో జరిగే పరిణామాలని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు బీజేపీకి ఆందోళన ఏంటంటే కవిత తిరుగుబాటు వల్ల బీజేపీకి ప్రయోజనమా నష్టమా అనేది వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు అపోజిషన్ స్పేస్ మరింతగా డివైడ్ అవుతుంది. కవిత కనుక పార్టీ పెడితే రేపు కాంగ్రెస్ వ్యతిరేకతను ఉపయోగించుకోవటానికి బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి కవిత తిరుగుబాటు ఒక అడ్డంకి అవుతుంది. సో ఇప్పటికే బీజేపీ
బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చుకుంటే, రేపు కవిత కొత్త పార్టీ పెడితే మూడవ పర్సన్ వస్తారు, మూడో పార్టీ వస్తుంది అపోజిషన్ స్పేస్కు. లేదు కవిత కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ బలపడుతుంది. అందువల్ల ఏ రకంగానైనా తమకు ప్రయోజనం లేదు. పైగా ఆమె బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు కవిత ఎపిసోడ్ వల్ల తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది అనే వారికన్నా రాజకీయంగా నష్టమేమో అనే భావన ఉంది. కొంతమంది మాత్రం ప్రయోజనము బీఆర్ఎస్ బలహీనపడి బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీయే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉండవచ్చు అని. కానీ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ను బలహీనపరుస్తుందా, బీఆర్ఎస్ను కేసీఆర్ను బలోపేతం చేస్తుందా, కేసీఆర్ పైన కేటీఆర్ పైన సింపతి పెరుగుతుందా, ఇవన్నీ ఇప్పటికీ ఇంకా తేలని క్వశ్చన్స్ కనుక మా పాత్ర లేదు అని బీజేపీ చెప్పదలుచుకుంది. ఇక కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసులు రాగానే పాత బంధం చిగురించింది కేసీఆర్ ఈటల మధ్య అని ఆరోపిస్తూ ఉన్నారు సార్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. షామీర్పేట ఫామ్ హౌస్లో హరీష్ రావు అండ్ ఈటల రాజేందర్ ఇద్దరు కలుసుకున్నారు. అక్కడ నుంచి ఈటలతో కేసీఆర్కు హరీష్ రావు ఫోన్ చేయించారు అని చెప్పి కూడా ఆరోపించారు. అండ్ ఈ పరిణామం నిజమైతే ఇది దేనికి సంకేతం సార్? ఏదైనా తెలంగాణ రాజకీయాల్లో రీఅలైన్మెంట్ ఏదైనా జరుగుతోందా? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒకటి ఫస్ట్ ఆ పరిణామం నిజమా కాదా? ఆరోపిస్తున్నది సాధారణ పొలిటీషియన్ కాదు, ఆరోపిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చీఫ్. అక్కడ వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కాదు, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అంతే, ఆయన మీద అలాంటి ఆరోపణలు కూడా లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడని కొద్దిగా సీరియస్గానే మాట్లాడతాడన్న పేరు కూడా ఉంది. అందులో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మామూలు పదవి కాదు కదా, రాష్ట్రంలో అధికార పార్టీకి నాయకుడు. సో ఆయన ఒక ఆరోపణ చేస్తున్నాడు. మరి ఆయన ఆరోపణ చేసి ఇప్పటివరకు దాన్ని ఈటల ఖండించినట్టు కానీ హరీష్ రావు ఖండించినట్టు కానీ ఇప్పటివరకు మరి వార్తలు అయితే చూడలేదు. బహుశా ఎక్కడన్నా ఉంటే ఉండవచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. లేదా ఇవాళ ఏమన్నా రియాక్ట్ అవుతారేమో. ఎందుకంటే ఇది చెప్పాల్సింది, ఈ మీటింగ్ జరిగిందా లేదా చెప్పాల్సింది ఈటలన్నా చెప్పాలి, హరీష్ రావు అన్నా చెప్పాలి, లేదు బీజేపీ అయినా చెప్పాలి, బీఆర్ఎస్ అయినా చెప్పాలి. వాళ్ళు ఏమీ చెప్పకపోతే మౌనమే అంగీకారం అని అనుకోవాల్సి వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణ నిజమని భావించవస్తుంది. సో ఇదే నిజమైతే ఏం పాసిబిలిటీ అయ్యి ఉండవచ్చు అనేది మీ క్వశ్చన్. నిజమైతే ఏం పాసిబిలిటీ అంటే, ఒకటి బీజేపీ ప్రతినిధిగానే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ను నాయకులతో సమావేశం అవుతున్నాడా అంటే, బీజేపీ కవిత ఎపిసోడ్ నేపథ్యంలో కవిత ఆరోపిస్తున్నట్లు బీజేపీ బీఆర్ఎస్ దగ్గర అవుతున్నాయా అనే క్వశ్చను అనివార్యంగా ముందుకొస్తుంది. లేదు ఈటల రాజేందరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గర్వాప్సీకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా, హోమ్ కమింగ్. ఎందుకంటే ఆయన బీజేపీలో కూడా చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఆయన ఆశించినది రాలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆయన ఆశించాడు, ఇప్పటి వరకు లేదు. ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి, ఆయన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి ఆయన కేంద్ర సహాయ మంత్రి చేస్తారు అని, లేదు ఈటల రాజేందర్నే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు అని. ఒకటి మాత్రం నిజం, ఈటల రాజేందర్ను చేయడం పైన పార్టీలో గనక ఏకాభిప్రాయం ఉండి ఉంటే ఎప్పుడో రాష్ట్ర అధ్యక్షుడు చేసేవారు. ఎందుకంటే కిషన్ రెడ్డి నేను పక్క జరుగుతాను అని ఎన్నడో చెప్పాడు. మరి ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఆన్సర్ లేదు. సో అందువల్ల ఈటల రాజేందర్ ఒకవేళ బీజేపీలో ఆ గుర్తింపు రానప్పుడు ఏమైనా గర్వాప్సీకి స్కోప్ ఉంటుందా అనే ఎనాలిసిస్ కూడా వస్తుంది. ఇది కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈటల రాజేందర్ కేసీఆర్తో విడిపోయాక చాలా పొలిటికల్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఎందుకంటే ఆయనతో చాలా సన్నిహితుడు, ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, ఒక రకంగా కేటీఆర్ కన్నా ముందు నెంబర్ 2గా వ్యవహరించాడు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ పాలనలో జరిగిన అనేక అంశాలపైన పూర్తి అవగాహన ఉంది. అందువల్ల ఈటల బయటికి వచ్చి కేసీఆర్ కుంభకోణాలన్నీ ఒక్కడొక్కటి బయట పెడతాడు అని ఈటల రాజేందర్ ఆ ఎక్స్పెక్టేషన్, ఆ విశ్వాసాన్ని కల్పించాడు. బీజేపీ కూడా ఆశించింది. కానీ మీరు గమనించండి, ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు దూరమై ఇన్ని రోజులైనా కేసీఆర్ పైన ఆయన నిర్దిష్టంగా ఏ ఆరోపణ సంబంధించిన అంశాలు బయటపెట్టాడు? ఇప్పటి వరకు నథింగ్. మీరు గమనించిన ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు రైజ్ చేస్తున్న అంశం కూడా ఇదే. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మా పార్టీలో చేరితే కేసీఆర్ సంగతి బయట పెట్టచ్చని కదా ఆయన వచ్చింది.
మరి ఆయన ఎందుకు కేసీఆర్ విషయంలో తనకు తెలిసినవి కూడా చెప్పడం లేదు? ఈవెన్ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ వచ్చినప్పుడైనా ఆయన చెప్పడానికి అవకాశం ఉంది. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి జరిగి ఉంటే ఈటల రాజేందర్ తెలియకుండా ఉండే అవకాశమే లేదు. మరి ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు బీజేపీకి ఉపయోగపడే రీతిలో కాళేశ్వరంలో కేసీఆర్ వ్యవహారం పైన బయట పెట్టచ్చు కదా, కానీ ఆయన ఏమీ మాట్లాడతలేడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఆయన ఏమైనా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళ్ళటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా, అందులో భాగమేనా ఈ మీటింగ్? ఇవన్నీ స్టిల్ ఇన్ ద రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. అండ్ వాళ్ళ రాజకీయాల్లో విశ్లేషణ చేసేటప్పుడు కంక్లూడింగ్ అబ్జర్వేషన్స్ కొన్ని ఇస్తాం. ఇది కంక్లూడింగ్ అబ్జర్వేషన్ ఏదీ కాదు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి మళ్ళీ చేరతాడనో లేదు బీజేపీ ప్రతినిధిగానైనా కలిశాడనో నేను రెండూ ధృవీకరించడం లేదు. కానీ ఈ రెండు పాసిబిలిటీస్ మాత్రం ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు ఈ వార్త నిజమైతే, ఈటల రాజేందర్ హరీష్ రావును కలవడమే నిజమైతే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్ కదా. ఆ నిజం కాకపోతే గోలే లేదు. నిజమైతే మాత్రం సంథింగ్ ఈజ్ దేర్. వితౌట్ ఎనీథింగ్ ఎందుకు కలుస్తారు?